తీర్చాలయ్యా ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. అవును ప్రజలారా, సౌలును పౌలుగా మార్చిన గొప్ప దేవుడు యేసయ్య. సౌలు దుర్మార్గుడు, హానికరుడు, హింసకుడు, కీడు చేసేవాడు, ఎవరికి ప్రార్థన చేసేవారికి కీడు చేసేవాడు, యథార్థమైన భక్తి చేసేవారికి హాని చేసేవాడు. అలాంటి దుర్మార్గుడైనటువంటి సౌలును జీవము గల దేవుడు పౌలుగా మార్చేశాడు. అందుకే చెడ్డోళ్ళని మంచోళ్ళుగా మారుస్తాడు యేసయ్య, పాపులను పరిశుద్ధులుగా మారుస్తాడు యేసయ్య, రోగులను ఆరోగ్యవంతులుగా మారుస్తాడు యేసయ్య, దరిద్రులను ధనులుగా మారుస్తాడు యేసయ్య. అందుకే కంచిశల పట్టణ ప్రజలారా, మీరు యేసయ్యతో నడిస్తే, యేసయ్యతో సహవాసం చేస్తే మీలో ఉన్న ప్రతి చెడును దేవుడు తొలగిస్తాడు. మీలో ఉన్న ప్రతి విధమైనటువంటి రాగాన్ని దేవుడు తొలగిస్తాడు. పెందలకాన్ని లేచి ప్రార్థన చేయడానికి ఇష్టపడండి, వేకునే లేచి ప్రార్థన చేయడానికి ఇష్టపడండి. అందుకే భక్తుడు ఏమన్నాడు, నీతో నేను నడవాలని కులస్తులతో నడిచి కష్టాలకు గురయ్యానయ్యా, స్నేహితులతో నడిచి సమస్యలకు గురయ్యానయ్యా, బంధువులతో నడిచి బాధలకు గురయ్యానయ్యా, రాజకీయ నాయకులతో కలిసి సమస్తాన్ని కోల్పోయానయ్యా. అందుకే నా నేత్రాలు తెరవబడ్డాయి. నీతో నడుస్తానయ్యా, నీతో నడిస్తే నాకు నెమ్మదని గ్రహించాను, నీతో నడిస్తే నాకు మేలని విశ్వసించాను. సౌలును పౌలుగా మార్చిన దేవుడు కనుక నా జీవితాన్ని మార్చు ప్రభువా అని, నా బ్రతుకును మార్చు ప్రభువా అని ప్రార్థిస్తూ విలపిస్తున్నాడు ఈ భక్తుడు. ఎందుకంటే దేవుని ప్రజలారా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటి నుంచి విడిపించుటకు సమర్థుడు యేసయ్య, వాటి నుంచి తప్పించుటకు సమర్థుడు యేసయ్య. అందుకే భక్తుడేమన్నాడు, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానయ్య అంటున్నాడు. నాకు రాజకీయ నాయకులు ఉంటే చాలు అనుకున్నాను, నా కులస్తులుంటే చాలు అనుకున్నాను, నా బంధువులుంటే చాలు అనుకున్నాను, నా తోబుట్టులుంటే చాలు అనుకున్నాను, నా ఇంటోళ్ళుంటే చాలు అనుకున్నాను. అందరూ నన్ను నెట్టేట్లో ముంచేశారు కనుక నీ ఉంటే నాకు చాలయ్యా, నీ వెంటే ఉంటానయ్యా. వాళ్ళ వెంట వీళ్ళ వెంట ఉంటే నేను ప్రయోజకునవుతాను అనుకున్నాను, నాకు విలువ వస్తుంది, ఘనత వస్తుంది అనుకున్నాను. కానీ నా విలువంతా, నా ఘనతంతా పోగొట్టుకున్నానయ్యా. గాడిద మీద మీరు ఆశీనులైనప్పుడు గాడిదకి ఎలా విలువ వచ్చిందో, ఈ గాడిదలంటే నాలో మీరు నివాసం చేయాలి, నాలో మీరు ప్రవేశించాలి, నా హృదయంలో మీకు చోటిస్తానయ్యా అంటున్నాడు భక్తుడు. దేవుని బిడ్డ, నీ హృదయంలో యేసయ్య చోటిస్తావా? నీ మనసులో యేసయ్య చోటిస్తావా? నెమ్మది కలుగుతుంది, శాంతి కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది, ఆశీర్వాదం కూడా కలుగుతుంది. మతానికి చోటిచ్చాడు సౌలు, మతభ్రష్టుడయ్యాడు, ప్రార్థించే వాళ్ళని హింసించాడు, ప్రార్థించే వాళ్ళని చంపడానికి కూడా సమ్మతించాడు, ప్రార్థించే వాళ్ళని ఈడ్చుకెళ్ళాడు, లాక్కెళ్ళాడు. అలాంటి మతభ్రష్టుడైన సౌలును దేవుడు దమస్కోలో ఉన్న శిష్యుల ప్రార్థనలు, విశ్వాసుల ప్రార్థనలు విని దమస్క మార్గంలో వెళుతున్న సౌలును దేవుడు దర్శించగా గుడ్డోడైపోయాడు. గుర్రం మీద వెళ్తున్న సౌలు బలహీనుడై కింద పడ్డాడు. ఎవడవు నువ్వు అన్నట్టుగా మాట్లాడాడు. నేనెవరినో తెలుసా? నీవు హింసించుతున్న యేసును అన్నాడు. సంఘాన్ని హింసిస్తున్నాడు, క్రైస్తవులను హింసిస్తున్నాడు. అప్పుడేమన్నాడు యేసు ప్రభు? నీవు హింసించుతున్న యేసును అన్నాడు. యేసయ్య మాట్లాడుతుంటాడుగా తన హృదయం దద్దరిల్లింది, తన మనస్సు మారింది.
గుడ్డివాడైపోయాడు. అలాంటి సౌలు ఒక ఇంట్లో ఉన్నప్పుడు 3 రోజులు కన్నీళ్లు కార్చుచు, ఏడ్చుచు, దుఃఖించుచు, ప్రలాపించుచు ఉపవాస ప్రార్థనలు చేశాడు కనుక దేవుడు క్షమించి, జాలిగల దేవుడు ప్రేమించి దైవ సేవకుడు పంపించాడు. దైవ సేవకుడు దేవుని మాట తీసుకుని సౌలు దగ్గరకు వచ్చి అంటున్నాడు, సౌలా సహోదరుడా, నీ మార్గంలో దర్శించిన దేవుడు నన్ను పంపించాడు. ఆయన చేతుల నుంచి ప్రార్థన చేయగా కళ్ళలో పొరలు కరిగిపోయాయి. గుడ్డివాడైనటువంటి సౌలు, 3 రోజులు గుడ్డివాడుకున్న సౌలు చూపు పొందుకున్నాడు. హృదయం మారింది, మనసు మారింది, బ్రతుకు మారింది. తను సత్యాన్ని తెలుసుకున్నాడు. నేను ఇప్పుడు అసత్యములో ఉన్నాను, నేను నడిచే బాట మంచిది కాదని తెలుసుకుని యేసు మార్గంలో నడవాలి, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం అని తెలుసుకున్న సౌలు మార్పు చెంది బాప్తిసం తీసుకుని రక్షణ పొంది పౌలుగా మారాడు. దేవుని స్తోత్రం. చెడ్డోడు మంచోడుగా మార్చేశాడు దేవుడు. దుర్మార్గుడను మార్చేశాడు, దుష్టుడిని మార్చేశాడు. అందుకే భక్తుడు సౌలును పౌలుగా మార్చేవయ్యా, నన్ను కూడా మార్చేయ్యా, నా బ్రతుకును మార్చేయ్యా అని ప్రార్థిస్తూ విలపిస్తూ ఉన్నాడు. తమ్ముడు, నీ పరిస్థితి ఏమిటి? చెల్లెమ్మ, నీ పరిస్థితి ఏమిటి? వెలుగు కావాలా లేక చీకట్లో నడుస్తావా? ఆశీర్వాదం కావాలా, శాపాన్ని అనుసరిస్తావా? దీవెన కావాలా, మేలు కావాలా? రా యేసయ్య యొద్దకు. యేసయ్యకు నీ హృదయంలో చోటి. ఆటోమేటిక్గా ఆ వెలుగు నీలోనికి వస్తుంది, ఆ దీవెన నీలోనికి వస్తుంది, ఆ కృప నీవు అనుగ్రహించబడుతుంది, ఆ మేలు నువ్వు పొందుకుంటావు. కాబట్టి లోకం వైపు చూడకు, పాపం వైపు చూడకు, కులం వైపు చూడకు, రాజకీయ నాయకుల వైపు చూడకు. అంత మాయ, అంత మోసం. యేసు వైపు చూడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చూస్తే బహు సులువుగా చుక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసును కర్తయ్య దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూడు. మతం వైపు చూసిన సౌలు శ్రమలకు గురయ్యాడు. యేసు వైపు చూసిన సౌలు కిరీటాన్ని పొందుకున్నాడు. మరి నీ పరిస్థితి ఏమిటి? దేవుని